ప్రియ దేవుని బిడ్డలారా, దేశునికై యేసుక్రీస్తు నామమున నుండి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం ఇక్కడ కూడుకొని ఆయన స్తుతిస్తున్నాము. ఎందుకంటే మనకున్న కొందరు సంతోషంతో వస్తారు, కొందరు బాధలతోనే వస్తారు. కొందరు సంతోషంగా వచ్చి ఆయన మహిమపరుస్తూ ఉంటారు, కొందరు బాధలతో వచ్చి ఆయన యొక్క మహిమను పొందుకోవాలని ఎంతో భారంతోనూ దుఃఖంతోనూ ఈ సన్నిధానికి వస్తూ ఉంటారు. అందుకనే సమస్త భారం మోయవాళ్ళరా నా యొద్దకు మీరు రండి అంటే మనం మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పి సెలవిస్తున్నాం. అంటే ఆయన మనకు దినాన్ని ఏర్పరిచాడు. ఆ దినంలో 2.5 గంటలు మీరు నన్ను కొనియాడని చెప్పేసి సెలవిస్తున్నాడు. ఈ 2.5 గంటలు ఆయనతో గడిపితే మనకెంతో మేలు. ఏమంటాడంటే ఒక దినము గడిపితే 1000 దినములు గడుపుతాయి. ఆయన మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినములు సమానం. కానీ మా ఒక్క దినాన్ని అంటే మన జీవితకాలంలో ఎన్ని దినాలు గడిపితే ఎన్ని వేల సంవత్సరాలు అంటే లెక్కేంటి, అవునా? అంటే అన్ని వేల సంవత్సరాలు ఆయనతో మనం ఉన్నట్టునా అర్థమా? అంటే ఒక దినము 1000 దినములతో సమానం. అంటే ప్రతి ఆదివారం ఒక దినం గడుపుతున్నాం అనుకోండి, మనం అంటే మనకు ఊహ తెలిసిన కారణం. మరి అట్లా ఎన్ని వేల అయితేమో ఎన్ని లక్షలు లెక్కేసుకున్నా, అవునా కదా? అంటే అన్ని సంవత్సరాలు ఆయనతో ఉండాలని చెప్పేసి ఆయన ప్రణాళిక. అందుకే ఒక దినము నా మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. మనం ఈ దినమున చాలా మందికి వివరించాలని ఏం బయలుపరిచిన దేవుడు బాధలలో నుండి విముక్తి. మనకి బాధల నుండి విముక్తి దొరకాలంటే మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? చాలా మంది ఆసుపత్రులకు వెళ్తారు బాధలలో, వ్యాధులలో, అవునా? కొందరు దేవుని సన్నిధానానికి వస్తారు దుఃఖంతో బాధలతో. అంటే కొన్ని ఆసుపత్రులు తిరిగినా కూడా అక్కడ నివారణ కాకపోతే ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు, అవునా? లోకంలో ఎవరైనా ఏ మానవుడైనా దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఆయన దగ్గరే మందు, నివారణ, ఆశీర్వాదము అన్నీ ఆయన దగ్గరే మనకి దొరుకుతూ ఉంటాయి. అందుకే ఏమంటాడంటే బాధలు ఉంటే ఆయన నిన్ను తప్పిస్తాడని చెప్తాడు. మనకి ఏ బాధ వచ్చినా ఆయన తప్పిస్తూ ఉంటాడు. అందుకే ఈ దినమున బాధలు, వ్యాధులు ఇయున్నా కూడా ఆయన మాటలు మీరు గ్రహించి ఆయన మాటల ప్రకారాన్ని స్వీకరించండి. ఇది ఆహారం. ఏమన్నాడు? జీవాహారము. దీన్ని భుజించువాడు ఎప్పుడు ఆకలి కొనడు, దప్పి కొనడు. నిత్య జీవంలో యుగ యుగాలు నాతో ఉంటారు అని చెప్పేసి మనం దేవునితో గడపడం ఎంత మేలం, అవునా కదా? అందుకే నా మాటల ప్రకారం నడుచువాడే నిత్య జీవంలో నాతో ఉంటాడని చదివిస్తున్నాడు. ఎలాంటి బాధలైనా ఎలాంటిదైనా ఆయనే నివారణ, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారని చదివిస్తున్నాడు. అందుకనే ఈ దినమున మన బాధలన్నిటిని కూడా దేవుని సన్నిధానంలో పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన సన్నిధానంలో మనం వేడుకున్నప్పుడు సమస్త బాధల నుండి విడుదలిచ్చేవారే మన యేసయ్య. ఎందుకంటే ఆయన మన పాపములను మోసాడు శిలోమ్రాలుగా. ఆ పాపం నుండి మనల్ని రక్షించడానికే ఆయన రక్తము కార్చి ఆ రక్తములో మనం కడగబడుటకు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ రక్తము మనం కడిగి పవిత్రపరిచి ఆయన సన్నిధానంలో చేర్చాలని ఆయన ఈ దినాన్ని పరిశుద్ధపరిచి మనకు ఏర్పాటు చేశాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నాయన మీ ప్రియ కుమారు ద్వారా మమ్మల్ని నీ రాజ్యాల్లోకి రప్పించుటకు మా కోసము నాయన ఆయన ఈ లోకానికి పంపించి మా పాప భారాన్ని నాయన శిలువ మరణంగా రోపించి శిలువకు యాగం చేసిన మా తండ్రి నీకే వందనాలు. యేసయ్యా, మీరు మా కోసం వచ్చి మమ్మల్ని రక్షించడం కొరకు వెతికి ఆయన తప్పిపోయిన గొర్రెని వెతికి రక్షించులాగున ఒక మనిషి ఏ విధంగా రక్షిస్తాడో ఆ విధంగానే మమ్మల్ని రక్షించడకు ఆయన నీ మహిమను విడిచి ఉపయోగించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని ఆయన నన్ను ఒక పాత్రగా చేసుకొని నీ యొక్క ఆహారాన్ని నీ బిడ్డలకు వివరించిన కృప చూపిస్తున్నందుకు వందనాలు. నా నోటికి మీరు కూరగా ఉండండి, మీ ఆత్మతో నింపుకోండి. నీ బిడ్డలకి ఏది కావాలో మీరు మాట్లాడుకోండి. నేను కాదు ప్రభా, నేను కాదు, నేను ఒట్టివాడను మట్టివాడను ప్రభా. మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడుకోండి. బిడ్డలకి ఏది అవసరమో అది మీరు అనుగ్రహించండి. మీ ఆహారం తిని వాళ్ళు నిత్య జీవులోకి వస్తానని చదివించిన దేవుడు, ఇదిగో ప్రభా, మీ మాటల ప్రకారం నడుచుకుని గ్రహించి దేవుళ్ళు కొంచెం చూపించమని త్వరగారాన్ని యేసే నామాన్ని బట్టి పెట్టుకున్నాం. మన ఈ రోజు అంశం బాధల నుండి ఆయన నిన్ను తప్పించు. బాధల నుండి ఆయన మనల్ని తప్పించేవాడు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే మనుషులమైన మనము జన్మించటము మరణించటం మనం చూస్తున్నాం. కానీ ఎందుకు మనం జన్మించాము, ఎందుకు మరణించామనే ఆలోచన మనకి ఎవరికి రాదు. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం ఒక మంచి మార్గాన్ని మనం ఏర్పరచుకుంటాడు. అవునా కదా? అందుకే అంటే ఏమంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు ప్రారంభించవచ్చు. అందుకే మనకి బాధ వచ్చినా వేదన వచ్చినా సంతోషం వచ్చినా కూడా మనం ఎవరు చెల్లిస్తాము? స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. అవునా కదా? బాగా సంతోషంగా ఉంటే దేవుడి పాట నోటికి వస్తుందా రాదా? గ్రహించారు ఎప్పుడన్నా? బాధలు ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, సంతోషం ఉన్నప్పుడు ఒక పాట పాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అవునా కదా? మరి అందుకే అన్నాడు, సంతోషంలో గానం చేస్తామన్నమాట, బాధలో రోదన చేస్తాం. ఎందుకంటే వాటిని ఆ రోదన లేకపోతే మనం ఒక మంచి మార్గంలోకి రాలేము. అవునా కదా? ఎప్పుడు సంతోషంగా ఉంటే దేవుడు మనం లెక్క చేస్తాము. అందుకనే దేవుడు కొన్నిటిని మనకి అనుగ్రహిస్తూ ఆ బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనతో మాట్లాడతాను. నేను మీతో మాట్లాడుతున్నాను అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతాను, దేవుడు నాతో మాట్లాడతాను. ఒకరి ద్వారానే దేవుడు మాట్లాడతాడు తప్ప ఏ చెట్టు ద్వారానో పుట్ట ద్వారానో లేకపోతే దేనితోనూ మాట్లాడు. అందుకే ఎవరి ద్వారానే సరే ఒక మంచి వర్తమానం మనకు చెవిన వినపడదంటే ఆ వర్తమానాన్ని మనం స్వీకరించి దాన్ని గ్రహించుకున్నప్పుడు మనకి వెంబటే విడుదల వస్తూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఏమంటే చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. యోబు 36వ అధ్యాయము 16వ వచనం. అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించెను, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. ఆమేన్. చూడండి ఏమని సెలవిస్తున్నాడు? అంతే కాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. మనం ఎన్నో ఇరుకు ఇబ్బందులలో ఉంటున్నాం. అవునా అమ్మా? మరి ఈ బాధ నుండి మనకు విశాలంగా కలగజేయాలంటే దేవుని యందు మనం భయభక్తులతో నుండి ఆయన యొక్క మాటలను స్వీకరించి మాటల ప్రకారం నడుచుకున్నప్పుడే ఈ ఒక నివారణ. కానీ వాళ్ళు చెప్తున్నారు మనకెందుకులే, అదంతేలే, దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు, మనం మంచిగా ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మంచిగా ఇక్కడ ఉంటాం,
అన్నీ ఇక్కడ ఉంటాయి. కానీ నిత్య జీవంలోకి పోవాలంటే ఆయన మాట వినాలి. మనకు నిత్య జీవం నిత్య నరకాజ్ఞ అన్నది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఏమంటుండు, ఎన్ని బాధలు వచ్చా నేను తప్పిస్తాను, ఇరుకు లేని విశాల స్థలం. పరలోక రాజ్యం ఇరుకుంటుందా? ఎంత విశాలతగా ఉంటుంది. మనం మొన్నటిదాకా చిన్న చిన్న ఇళ్ళలో ఉన్నాం, ఇవాళ డబుల్ బెడ్రూమ్ వచ్చి ఎంతో విశాలంగా ఉందా లేదా? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో కొంచెం సంతోషంగా ఉంది. అరే అక్కడ ఎంతో ఇబ్బంది పడ్డాం, ఇంత మంచిగా ఉంది అని చెప్పి ఎంత మనం ఆనందపడుతున్నాము. ఆ ఆనందం పరలోక రాజ్యాన్ని చేయాలనే ఒక తాపత్రయంతో మనం ఆనందపడాలి. ఏంటి, నీ ఆహారం కొవ్వుతో నింపును అంటాడు. ఏంటి, మన ఆహారాన్ని కొవ్వుతో నింపుతుంట. మనకి ఏది కొదవదు. ఏంటి, మరి అలాంటప్పుడు మనం కొదవ లేకుండా మనం ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలా? ఆయన మాటల ప్రకారమే నడుచుకోవాలి. మనకి ఇరుకు ఇబ్బందులు లేని స్థలాల్లో మనం ఉంచుతూ ఉంటాం. కానీ మనమే ఏం చేస్తున్నామంటే ఆ ఇరుకు ఇబ్బంది కొని తెచ్చుకుంటున్నామే తప్ప, ఎందుకంటే ఆయన మాట గ్రహించలేక వింటున్నాం కానీ ఆచరణలో పెట్టలేకపోతాం. మనం ఒక ముద్ద అన్నం తింటున్నాం, దాన్ని బుగ్గన పెట్టుకొని నమిలి తింటున్నామా? ఈ వాక్యాన్ని కూడా ఏం చేయాలంటే ఈ వాక్యం, ఆ వాక్య ప్రకారం మనం దాన్ని స్వీకరించి దాన్ని మనం శరీరంలోకి మనం రప్పించుకున్నప్పుడు ఆ మాట మనం ఏం చేస్తుందంటే ఒక మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఆ మార్గమే మన యేసయ్య మార్గం. చూడండి, మరొక మాట చూద్దాం. కీర్తనకారుడు 18:19 ఒక మాట చదివించాడు. కీర్తనకారుడు 18:19 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. ఏమంటాడు దావీదు మహారాజు? నేను దేవుడికి ఇష్టడుగా ఉన్నా, అందుకే విశాలమైన మార్గంలోకైనా నన్ను తోడుకొని వచ్చాను. అంటే మనని పరలోక రాజ్యంలోనికి తోడుకొని వెళ్తాడు. ఏమన్నాడు ఇక్కడ? విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. మరి దావీదు మహారాజు ఏం చెప్పి సెలవిస్తున్నాడు? నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను. ఒక మహారాజే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆయనకి ఏమి కొదవా? ఎంతోమంది రాజు భటులు ఉంటారు, పనివారు ఉంటారు, బంగారం అన్నీ ఉన్నా కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు? అది ముఖ్యం కాదు, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలని చెప్పేసి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో అతన్ని సరి చేసుకుంటూ దేవుడికి అవి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఏం సెలవిస్తుందో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. అంటే ఈ మాట మనం వివరించగలమా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను అనే విశ్వాసం మనలో ఉందా? మరి ఆ విశ్వాసం ఉండకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం? అది మనం గ్రహించుకోవాలి కదా. ఆ గ్రహింపు లేకపోతే మనం ఎక్కడికి పోతున్నాం? ఏం చెప్తున్నాడు దావీదు? నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాడు. ఎక్కడ తప్పించాడు? అవునా? అంటే ఆయన నరకానికి పోకుండా ఆయన పంపించి విశాలమైన మార్గానికి నన్ను తోడుకొని వచ్చాడు అని చెప్పి చదివిస్తాడు. మరి ఒక మనిషి, ఒక దావీదు మనిషే కదా, ఆయన దేవుడు అయితే కాదు. కానీ ఆయన ఎంత దృఢంగా చెప్పగలిగాడు అంటే ఇవాళ మనం ఆ మాటని చెప్పగలుగుతున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే ఆ చెప్పుట వలన మనము ఎంతో ఆనందం, అవునా, ఎంతో తృప్తి. ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటంటే ఆనందం ఉన్నప్పుడు మనం ఉత్సాహగానం చేస్తాం కదా. మరి ఉత్సాహగానం చేయాలంటే మన ఆనందంలో ఉన్నానంటే దేవుడు మనకు తోడుగా ఉండాలా, మన బాధలన్నింటినీ తీసివేయాలా. బాధ కలగకుండా ఎవరు ఏ నరుడు లేడు. ఎందుకంటే మనము పాపము చేసి పడిపోయిన వారు. ఎందుకంటే ఎక్కడ పడిపోయినాము? ఏ దేవుని తోటలో పడిపోయినాం. పరిశుద్ధమైన స్థలములో నుండి మనం గెంటి వేయబడ్డాలి. ఎందుకంటే చిన్న పాపమే,
ఏం పాపం చేశారు? ఆయన మాట వినకపోవటం వల్ల. అవునా? దేవుని మాట వినకపోవటం వల్లనే మనం పాపంలో పడ్డాం. అవునా? దేవుని బిడ్డారా, ఇప్పటికీ మనం వినట్లేదు. మరి ఇప్పటికీ మనం వినకుండా, మరి ఇంత తెలిసి ఇన్ని చెప్తున్నా కూడా వినకపోకుండా, గ్రహించుకోకుండా, మరి మనల్ని దేవుని కూడా ఒక మాట అంటున్నాం, తండ్రి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నా బాధలు మాతో పోవట్లేదు అంటున్నాం తప్ప, అంటే ఇక్కడే బాధలు పోవట్లేదంటే పరలోకంలో కూడా వెళ్తాం మనం. అంటే ఈ బాధలు చిరకాలకి తోడుగా వస్తాయి. మరి ఈ బాధ నుండి మనం వైదొలగాలంటే ఎట్లా ఉండాలి? మనం ఏం సెలవిస్తుంది అక్కడ? విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను. మరి మనం దేవుడికి ఇష్టడుగా ఉన్నామా అంటే ఎలా తెలియాలి? మనకి ఎదుటి వారి ద్వారా మనం సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఫలానా వ్యక్తి, ఫలానా అద్భుత సందేశ్ మంచి కుర్రవాడు, ఆ కుర్రవాడు దేవుడికి ఇష్టడు అని అన్నప్పుడు అది ఒక సాక్ష్యం. అవునా? యేసయ్య మరణించి తిరిగి లేచినందుకు సాక్ష్యం ఉందా? ఎవరు చూశారు? ఆయన శిష్యులు చూశారు. మరియమ్మ చూసింది ఏంటి? ఆయన శిష్యులు చూశారు. మరి తోమా గారు అనుమానించి అసలు వేసి వచ్చిందా అని చెప్పేసి టెస్ట్ కూడా చేశాడు. అంటే మనం సరి చూసుకోవాలి. అది ఎందుకు నిదర్శనం అంటే, మనం దేవుడు తోమాని అక్కడ ఎందుకు, దేవుడు తోమాని అనుమానంగా ఎందుకు సృష్టించాడు? ఏమ్మా అంటే తెలుసుకోవాలనే కదా. ఏది యథార్థత, ఏది అపవిత్రత అనేది మనం తెలుసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మనం ఒక పాల ప్యాకెట్ కొంటున్నామంటే డేట్ ఉందా లేదని చాలా మంది చూస్తారు. అవునా? ఎందుకని చూస్తాను? అది పాడైతే మనం, అవునా? మరి అలాగనే ఎక్కడ మంచి ఎక్కడ చెడు ఉన్నదని గ్రహించుకునేదే మనకి దేవుడు అనుగ్రహించాడు. కానీ మనం అది గ్రహించుకోలేకపోతున్నాం ఫస్ట్. ఎందుకంటే ఇవాళ ఈ లోకంలో ఎలాగుందంటే అపవాది విచ్చలవిడిగా చెలరేగిపోయి అనేకమైన కార్యాలలో మోసపరుస్తాం. అవునా? మరి దానికి మనం దాసులు అవుతున్నాం, కానీ దేవునికి మనం దాసులు కాలేకపోతున్నాం. దేవునికి దాసులం అయితే మనం ఎట్లా ఉంటాం? ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మనకి ఏదైనా శ్రమ వస్తుందా? ఏదైనా బాధ వస్తుందా? ఏదైనా దుఃఖం వస్తుందా? ఏది రాదు. ఒకవేళ వచ్చిన దాని నుండి ఆయన మళ్ళీ మనకి ఆనందం కలుగజేస్తుంది. చూడండి, యోగ భక్తుల్ని సమస్తమును ఐశ్వర్యము బిడ్డల్ని అన్నిటినీ కోల్పోయినా కూడా బాధపడకుండా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడిని దూషించలేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీర్చుకున్నాడు. భార్య ఒక్కటే అన్నది. ఎందుకు అంతగా దేవుడి మీద ప్రేమ పెంచుకుంటాను? ఒక మాటని చచ్చిపోతే హాయిగా ఉంటుంది కదా, ఈ బాధ్యతకు బలాయిస్తాను అంటే సహనము కోల్పోయేదెవరు? ఆడవాళ్ళు. ఎందుకంటే వారు అప్పటికప్పుడే సహనాన్ని కోల్పోతారు, అప్పటికప్పుడే దృఢపరుస్తారు. అది కాకుండా దృఢమైనగా ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే మరియమ్మ లాగా ఉంటారు. అందుకే మరియమ్మ ఏమన్నాడు? దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. శుభం అంటే మనకు శుభం అంటే మనకి ఏది ఉన్నది కదమ్మా. అందుకనే ఆమె ఏ విధంగా ఉంటే దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. అంతే ఆమె యొక్క నడవడిక, ఆమె ప్రవర్తన, ఆమె హృదయాన్ని దేవుడు ఎరిగాడు. అందుకే దేవుడు ఏం చెప్తానంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు అన్నాడు. అవునా కదా? మరి మన హృదయం శుద్ధిగా ఉంటే మన దేవుని చెప్తాం. మనకి ఏది పదం ఉంటుంది. ఎందుకంటే అంత నీతిపరుడైన యోగుకే శ్రమ కలిగించినప్పుడు మనం కలిగించడా? యోగు అంత భక్తుల్లో మనం ఏ పాటి వారం? అవునా? చిన్న చిన్నకంత విశ్వాసం మనకుందేమో ఆయనలో.
అంత విశ్వాసపరుడే నా కుమారుడు అని చెప్పి చదివించిన దేవుడు మరి మనల్ని ఇక్కడ ఏం చెప్తాడు, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. ఇష్టడు అంటే కొడుకు. ఇప్పుడు మన కొడుకుని మనకి ఇష్టడుగా ఉంటే ఎట్లుంటాం, ప్రతి ఒక్క విషయంలో మనల్ని అన్ని అనుకరిస్తామా లేదా? మరి మనకు కూడా దేవుడు అన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ మనం ఇష్టలుగా లేనప్పుడే మనకి అనేకమైన బాధలు కలుగుతూ ఉంటాయి. మనకు బాధ కలిగిందంటే మనం దేవునికి ఇష్టలుగా ఉన్న కలుగుతాయి, ఉండకపోయినా కలుగుతాయి. ఎందుకంటే ఉన్నప్పుడేమో దాంట్లో తప్పిస్తూ ఉంటాడు, లేకుండా ఉన్నప్పుడు ఇంకా పెడతా ఉంటాడు శ్రమ. ఏనా చూడండి, ఒక్కొక్క వ్యక్తిని ఒక కాలు విగుద్ది, ఒక చెయ్యి విగుద్ది, అన్ని బాధలు వస్తూనే ఉంటాయి చాలా మందికి. ఒక్కొక్కరికి అయితే రకరకాలమైన వ్యాధులు వస్తాను కూడా గ్రహించుకోలేక పోతారు. ఎందుకంటే దేవుడి బిడ్డలే కదా అందరం. ఎందుకు మరి జరిగిస్తున్నాడంటే దేవుడికి ఇష్టలుగా లేరు వాళ్ళు. ఇష్టలుగా ఉంటే ఏ విధంగా వస్తుంది అంటే ఏ ఇబ్బంది, ఏ కొదవ, ఏది మనకు ఉండదు అని చదివిస్తున్నాడు. మరొక వాక్యాన్ని చూసుకుందాం. 31 కీర్తన 8వ వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలంలో నా పాదములను నిలవబెట్టితివి అంటాడు దావీదు గారు. ఎందుకు మన శత్రువులకి ఏంటి మనల్ని అప్పచెప్పలేదట. ఏంటి మన శత్రువులు నన్ను చెరపట్టలేదు. అవునా? అంటే అపవాది మన దగ్గరికి రాదు. మనం ఎట్లుండాలా? ఏంటి మనం మన దగ్గరికి అపవాది రావడానికి భయపడాలి. కానీ అపవాదికి మనం భయపడతాం. మనం అపవాదికి భయపడతాం. అవునా కదా అమ్మా? ఎందుకంటే మనం పడిపోతున్నాం. ఎందుకంటే పడిపోకుండా ఉండడానికే ఈ యొక్క ఆరాధన, ఈ స్తుతి యాగం, మన సమర్పణ. 2.5 గంటలు ఆయనకి విలువ లేక మనం అనేకమైన శ్రమలకి లోనవుతున్నాం. అదే రోజు ఆరాధన వస్తారా? అవునా? ఈ 2.5 గంటలు మనం రాలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఏంటంటే పనులు చేసుకోవాలి. అవునా? చేసుకోకపోతే మనకి జీవనోపాధి ఉండదు. ఎందుకంటే అన్నీ చేసుకోవాలా, అన్నీ అవలంబించాలా. ఎందుకంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించుకోవాలి. అవునా కదా? దేవుడు మన కష్టపడి పని చేసుకొని 7వ దినాన విశ్రాంతి తీసుకోండి, హ్యాపీగా ఉండండి, నాలో గడపండి, మీరు దీవెనలు పొందండి అని చెప్పి చదివిస్తున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్లేదు. దేవుడు చెప్తాడు, అడుగుతాడు దేవుడు దావీదు ఏమంటాడు, నీవు నీ శత్రువులకి నన్ను అప్పచెప్పలేదు, నన్ను కాపాడుతూ వస్తున్నావు, నన్ను విశాల స్థలంలో ఉంచుతున్నావు. అందుకనే మనం నా పాదం నిలబెట్టితివి, మన విశాల స్థలంలో మన పాదాలను నిలబెడతాం. మనకి ఎలాంటి ఇబ్బందులు ఏది కూడా రాకుండా మనకు ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారికి ఏ కొదువ ఉండదు. ఈ కొదువు ఉన్నది అనుకుంటే ఒక్కోసారి ఎందుకంటే మళ్ళీ పరీక్షించడానికి యోబు అంత భక్తుడికి శ్రమ పెట్టిందా లేదా దేవుడు? అవునా? ఎందుకు పెట్టిండు అంటే ఎంతవరకు ఎదుటి వారికి కనబడాలి, మనము ఎదుటి వారు గ్రహించుకోవాలి. అరే ఈ విధంగా మరేమ్మ గారు ఉన్నారు చూడు, రేపు పొద్దుట దేవుడు ఆశీర్వాదం పొంది ఎట్లుంటుంది, ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు ఆశీర్వదించే దేవుడు అని తెలియపరచడానికి కొన్ని సందర్భాలలో దేవుడు ఆయన బిడ్డల్ని ఏ విధంగా ఉంచుతాడంటే మహిమకరంగా ఉంచుకోవాలని చెప్పేసి అని ఉంచుతూ ఉంటాడు. దానికి మనం ఏం చేస్తామంటే చాలా మంది జనం ఉంటారు, వాళ్ళ పని అయిపోయిందిరా, వాళ్ళ లెగలేరు రా, కానీ లేపేవాడెవరు? దేవుడు. అవునా కదా?
అమ్మ, ఎంతమందిని మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం, ఇది పని అయిపోయిందని నన్ను ఏంటి, అవునా కదా? నేను చాలా మందిని చూస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఎత్తైన స్థితిలో ఉన్నారు, ఒకసారి పడిపోయే స్థితిలో ఉన్నారు. అంటే అవునా? అంటే మన కళ్ళ ముందు చూసారా, కొంతమంది మన కాళ్ళలో కూడా చూస్తున్నారు అయ్యప్ప కన్యలు, అవునా కదా? అంటే వచ్చిందని మనం విర్రవేయవద్దు, లేదని మనం బాధపడవద్దు. ఏదైనా దేవుడి చిత్తము లేనిది ఏది జరగదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటాడు కీర్తనగారు దావీదు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. ఎవరి చేత నన్ను చెరపట్టలేదు ప్రభువా, ఎందుకంటే నీకు నేను ఇష్టడుగా ఉన్నాను, నీ యందు భయభక్తులతో నేను ఉన్నాను. అందుకనే నా పాదాలు ఎక్కడ ఉంచావు? విశాల స్థలం, పరలోకంలో నా పాదాలు ఉంచావు అని చెప్పి చదివిస్తాడు. మరొక మాట చూడండి, 118 కీర్తనకారుడు రాసిన 118 5వ వచనం చూడండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ఏమంటాడు దేవుడు యాకోబు, నేను బాధల్లో ఉన్నాను ప్రభువా, నేను వేదల్లో ఉన్నాను, నన్ను ఎందుకు చేయొద్దురావు, నీకు ఇష్టడుగా నేను ఉన్నాను, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధానానికి వచ్చా, ఇగో ఈ విధంగా నేను వస్తున్నాను ప్రభువా, ఇగో నాకు ఏదైనా వ్యసనం, ఏదైనా చెడు అలవాటు ఉంటే ఇదిగో ప్రభువా, నేను విరిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నాను, ఆ చెడు నుండి నన్ను విడుదల చేసి నన్ను మళ్ళీ నీ మార్గాలు నన్ను అనిపించని చెప్పేసి ప్రార్థన చేయాలి. చూడండి, యోనాని ఎక్కడికి పంపించాడు? నినివే పట్టణానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? వాళ్ళు చేసిన పాపాలు ఘోరంగా ఉన్నాయి దేవుని దృష్టికి. నేను వారిని నశింపజేస్తా, నువ్వు పోయి చెప్పు, ఒకవేళ వాళ్ళు మారితే వాళ్ళు దేవుని పొందుతారు, మారకపోతే వాళ్ళని నేను నాశనం చేస్తానని చెప్పేసి అని యోనానికి సెలవిచ్చి దేవుడు పంపిస్తే యోనా ఏం చేశాడు? దేవుని మాట. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదు దేవుని మాట? దేవుడు కనికరము గలవాడు, నేను పోయి చెప్పినా చెప్పకపోయినా ఆయన క్షమించేవాడే. కానీ చెప్పకపోతే ఎలా గ్రహించుకుంటారమ్మా? అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతూ చెప్పినప్పుడు విని అది గ్రహించుకుంటే వాళ్ళు విడుదల పొందుతారు. అందుకని యోనాని పంపిస్తే దేవుడు క్షమించే దేవుడే, కనికరగల దేవుడే అని ఊరుకుంటే వాళ్ళు మాట వినరు కదా, గ్రహించుకోలేరు కదా. అందుకే నిన్నే పంపించాడు, ఈయనేమో తరిసేసుకుపోయాడు. చూడండి, మరి అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు దేవుడు, అవునా? ఆ నేవలో ఉన్న వారందరూ పెద్ద సుడిగాలి వర్షంకి వాడ పట్టకపోయినా అయినప్పుడు ఎవరు 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 అని అనుకుంటే యోన హాయిగా నిద్రపోతాను కింద నేవలు, శ్రీకృష్ణ లేకుండా. ఎట్లా కాపాడుతాడు, మనకేంటే దేవుడు ఉన్నాడు కదా అని శ్రీకృష్ణ లేకుండా నిద్రపోతా ఉన్నారు. కానీ వీళ్ళు మేము మునిగిపోతాం, చచ్చిపోతాం అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. యోన ఎంత నెమ్మదిగా ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు అంటే అంత నెమ్మదిగా మనం ఉండాలి, హాయిగా నిద్రపోవాలి. అప్పుడు సీట్లు ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చేది. ఏ నిద్రపోతూ లే, గాలి వాన మొత్తం వచ్చి మునిగిపోతాను, మనం చచ్చిపోతున్నాం, నీకు ఎక్కడి నుండి వస్తుంది నిద్ర అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావా ఏదని చెప్పేసి అంటే ఇట్లా అడిగినట్టు పంపవాల్సిన వాడిని ఇటు వచ్చా, అండ్ ఇది తగ్గాలంటే మరి ఏం చేయాలంటే దాన్ని తీసి దాంట్లో పడవేయమన్నారు. వెంబటే వాళ్ళందరూ ఏం చేశారు? అతన్ని తీసుకొని ఆ సముద్రంలో వేస్తే సముద్రంలో నుండి శాపకాజ్ఞ ఇచ్చాడు దేవుడు, అవునా కదమ్మా? శాపకాజ్ఞ కానీ శాప దేవుని మాటని కానీ యోన మాత్రం విన్నా. చూసారా, దేవుని మాట శాప విన్నది. శాపకి నోరుందా మాట్లాడటానికి? కానీ శాప విన్నది. ఆయన స్వరూపంగా చేసుకున్న మనం మాత్రం ఆయన మాట వినట్లేదు, అవునా? వెంబడే శాప మింగింది. అప్పుడు ఆయన తప్పు తెలుసుకొని ప్రార్థించింది.
అగాధ జలములో నేనున్నాను, నీకు మొరపెట్టుతున్నాను. నీవు చేసిన తప్పు, నీ మాట నేను వినలేదు, అందుకే నాకు ఈ శ్రమ. తండ్రి, నీ మాట చెప్పిన నేను మళ్ళీ నిన్నకి వెళ్ళి నీ బిడ్డలకు వివరిస్తా. ఇవాళ నేను వివరిస్తున్నాను, నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నేను నా ద్వారా మాట్లాడిస్తున్నాడంటే అది దేవుని కృపాభావం మీద తప్ప నా ఘనత కాదు. ఆయన ఏది మాట్లాడించుకునేది ఆయన చిత్తమే తప్ప నా చిత్తం కాదు. అందుకని ప్రతి ఒక్క మాటను మనం గ్రహించుకొని ఉండాలి. వెంబటే శాపకు మళ్ళీ ఇచ్చింది దేవుడు కక్కమని. మరి ఎక్కడ కక్కింది? నినివే పట్టణానికి ముందు కక్కింది. మరి ఎక్కడో కక్కాలి కదా. అంటే దేవుని మాటకి లోబడి సృష్టి లోబడుతుంది. మానవులైన మనని దేవునికి లోబడలేక అనేకమైన తిప్పలు తెచ్చుకుంటున్నాం. అందుకే దావీదు ఏమన్నాడు అక్కడ 18:5 చూడండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడికి మొరపెట్టాడు, నేను బాధల్లో ఉన్నాను ప్రభు, నేను శ్రమల్లో ఉన్నాను, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అంటే దేవుడు విశాల స్థలం ఎక్కడి పరలోకంలో ఆయన సమాధానం ఇచ్చాడు. వెంబడే దేవుడు అతను ఆశీర్వదించాడు. అతని పిల్లలను కూడా ఆశీర్వాదం అందుకొని సొలొమోను మహారాజు తనకి యెరూషలేము కట్టించాడా మందిరాన్ని. మరి ఆ మందిరంలో పరిశుద్ధత లేకుండా ఉండటం వల్ల ఇవాళ మందిరం కూలిపోయింది. ఇవాళ మన పరిశుద్ధ మందిరాన్ని ఎవరు అంటే మనమే ఉన్నాం. మనం ఒక యెరూషలేము మందిరం మనం ముట్టుకుంటే అవతల వాళ్ళు కాలిపోవాలి, అవతల అపవాది కాలి మసేవాలి. అంటే ఆ విధమైన స్థితిలో మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉండకుండా మనం ఎట్లుంటున్నాం, బాధ వచ్చినా కూడా ఆయన దగ్గరికి రావట్లే, ఆయన చెంతకు చేరట్లే. ఏం కాదు అని అంటున్నాం. చిన్న బాధ వచ్చినా పెద్ద బాధ వచ్చినా బాధే మనకి. కానీ ఏ బాధకి మనం తలవకుండా ఉంటూ అనేకమైన శ్రమలకి లోనవుతున్నాం. అక్కడ మనం ఎక్కడికి చేస్తున్నట్టు ఇందాక చెప్పానే వాక్యంలో, అగాధ జనంలోకి మనల్ని త్రోసివేస్తాడు. యోనాను ఏ విధంగా త్రోసివేశాడు? అవునా కదా? ఆ విధంగా త్రోసివేస్తాడు. అప్పుడు మనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. యోనా దేవుడు బిడ్డ, మరి మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? నేను ఇష్టం చెప్పేసి మనకి ఆ యొక్క విధానం ఉందా? మనం ఎట్లుండాలా అని చెప్పేసి దావీదు దగ్గర నీకు ఇష్టడుగా ఉన్నాను ప్రభు, నన్ను విశాల స్థలంలో నన్ను చేర్చు అని చెప్పి చదివిస్తున్నాడు. మరొక మాటను చూసుకుందాం. అదే దావీదు కీర్తన 28. ఇది నేను చెప్పట్లేదమ్మా, వాక్యంలో మీకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏది చెప్పమంటే అది మనం చెప్పాలి. 28:8 యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. చూసావా? యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన బిడ్డలకి దేవుడు ఆశ్రయం అంటే ఇప్పుడు మన కుమారుడు ఇక్కడ పోతుందంటే నైట్ పూట తోడుగా వెళ్తున్నావా లేదా? అంటే దేవుడు కూడా మనకి తోడుగా ఉండి మనకి సమస్త కార్యాలలో సమాధానపరుస్తూ సమస్తమైన శోధనను తప్పిస్తూ బాధలను విడుదలిస్తూ ఉంటాడు. కానీ మనం అది గ్రహించుకోకుండా ఏం చేస్తుందో, తన అభిషక్తునికి రక్షణ దుర్గము. రక్షణ అంటే మనకిగా ఏది ఉండదు, మనం అభిషక్తులు అవ్వాలి. ఆయన రక్తంలో మనం కడిగినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కానీ ఆ నీళ్ళలో బాప్తిజం పొందుకున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం, తిరిగి మళ్ళీ చేంజ్ చేసాం, కుక్క వాంతికి తిరిగినట్టు మళ్ళీ మనం పాపానికే తిరిగామే తప్ప పరిశుద్ధతలో జీవించట్లేదు. చూడండి, ఏమంటే కుక్క వాంతికి తిరుగుతా లేదా? అది బైబిల్లో ఉందినే కదా. ఎందుకు సెలవిచ్చాడంటే కుక్క ఏం చేస్తుంది, బాగా తినేసి దాన్నే కప్పేస్తుంది, మరి దాన్నే పోయి తింటది. మనం కూడా ఏం చేస్తామంటే మన పాపాలని వదిలేస్తున్న ప్రభు అని చెప్పేసి బాప్తిజం తీసుకున్నాం, తిరిగి మళ్ళీ అయ్యే చెరపట్టడం వల్ల మనం అనేకమైన
శ్రమ అనుభవాల్లోకి వెళ్తున్నాను. అందుకే దావీదు అంటాడు, నా శ్రమల్లో నన్ను విడిపించి ప్రభువా, నీకు నేను ఇష్టడను. మరి మనం ఇష్టడు కాబట్టి మనం అన్నిటిని విడుదల పొందుతామా లేదా? ఇది పొందలేదు అనుకుంటే అది దానికి మనం ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలా? అమ్మా అంటే దేవునికి మనం ఇష్టం లేకుండా ఉన్నట్లు గ్రహించుకొని, తండ్రి నీకు ఇష్టగా నింటా అని చెప్పేసి. అందుకే యోనా నినివేకు ఏం ప్రకటించాడు? మీరు చేసిన పాపం మొత్తం దేవుని దృష్టికి తెలిసి ఉన్నది, ఆయన ఉగ్రత, ఆయన కోపం రగిలి ఉన్నది, మిమ్మల్ని నాశనం చేస్తాడు అని చెప్పినప్పుడు మరి మేమేం చేయాలి అంటే, మీరు ఉపవాసం ఉండి అంగలార్చండి అన్నప్పుడు రాజు మొదలుకొని పశువులు కూడా ఉపవాసాలు ఉన్నాయి. అంటే పశువులకు కూడా వాళ్ళు మీరు ఉపవాసం ఉండండి మా కోసం పెట్టుకోమని చెప్పేసి పశువులకు కూడా వాళ్ళు తిండి నీళ్ళు ఇవ్వకుండా పశువులకు కూడా పశువుల నుంచి దీవెనలు పొందుకుంటారు. ఉపవాసంలో అంత శక్తి ఉంటుంది. అది మనం గ్రహించలేకపోతున్నాం. అబ్బో ఈ రోగం ఉంది, అబ్బో ఇది ఉంది, అబ్బో అది ఉంది అంటారు. అంటే అపవాది ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని ఉపవాసంలోకి నడిపింపకుండా ఇది చేస్తూ ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే, ప్రతి విషయంలో కూడా మనం తప్పు నుండి వైదొలగాలంటే మనం ఫాస్టింగ్ చేసుకోవాలి. ప్రభువా 3 దినాలు వస్తున్నా, ఈ తప్పు నా నుండి వెళ్ళవద్దు, ఈ తప్పు. చాలామంది నేనైతే ప్రతి సంవత్సరం చేస్తా 40 రోజులు, మళ్ళీ నాకు ఏదన్నా లోటు కనిపిస్తే మళ్ళీ చేస్తా. మా ఆవిడ అంటూ ఉంటుంది ఊక, అమ్మగారు ఏందబ్బా ఊక ఎప్పుడు పడతాడు అంటే, నేను మంచిగా ఉండాలి, నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అనుకొని వెళ్తా. ఆయన దేవునితోనే నేను ఉంటా. నన్ను ఒక బ్యాటరీ తీసుకురా, నువ్వు కొత్త బ్యాటరీ తీసుకురా. అందుకని చెప్పేసి ఉపవాసం ఆనాడు నినివే పట్టణము ఉపవాసాన్ని ప్రకటించుకొని రాజు కాలిని గోనెపట్ట అంటే తగ్గించుకునే జీవితం మనలో ఉండాలి. బూడిద పూసుకోవాలి. ఎవరు ఏదన్నా కూడా మనకి అనుకోకూడదు. మనం ఎట్లున్నాము, దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా? లోక ప్రజలు మంచిగా డబ్బు ఉంటే దరిజేరుతారు, డబ్బు లేకపోతే వదిలేస్తారు. అవునా కాదమ్మా? మన దగ్గర 1,00,000 రూపాయలు అనుకో, మన చుట్టే తిరుగుతారు. 1,00,000 అయిపోయింది అనుకో, నీ లెక్క ఎందుకు నువ్వెంత అంటారు. అవునా? మేము ఎంతోమందిని చూసాము. మేము ఎప్పుడూ తొనకలేదు, వెనకలేదు. మేము ఎప్పుడు ఇట్లే ఉన్నాం. ఇది ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. అలా ఎందుకంటే మేము దేవుళ్ళు ఎంత బలంగా ఉండాలని తాపత్రయం ఉంటే దేవుడు మనల్ని అంతగా ఇచ్చిస్తూ ఉంటారు. మేము ఈ విధంగా ఉన్నామంటే చాలామంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. అవునా కదమ్మా? మా బాధ మాకుంటుంది, కానీ హ్యాపీయే, అన్ని విషయంలో హ్యాపీయే. కానీ ఏదైనా ఒక ముళ్ళు ఉంటుంది కదా, పెడతాడా పెట్టడా దేవుడు? ఎందుకంటే మరి నేను గర్వం రాదా నాకు? నా కళ్ళు పోయి నెత్తికెక్కి అనుకో, నేను ఎక్కడుంటా? పాతాళంలో ఉంటా. అందుకనే దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళుని మనం గ్రహించుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి ఇష్టడుగా ఉండాలా. ఇష్టడుగా లేకుండా మనం తప్పిపోతే మనం ఎక్కడికి పోతాం? పాతాళానికి పోతాం, దేవుని మాట వినకపోతే. అందుకే ప్రతి సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏ విధంగా మాట్లాడతాడంటే, మంచి మార్గంలో నడవండి. కానీ వారు చెప్పే బోధకులు పడుకోండి పరిశుద్ధాత్మ, వచ్చేసింది పరిశుద్ధాత్మ, అది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయినారు. నీలో వాక్యమే లేనిది పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తాడు? నీలో మంచితనమే లేనిది మన రోగాలు బాధలు ఏ విధంగా నివారణ అవుతాయి? అది గ్రహించట్లేదు. అందుకే వినండి, గ్రహించాలి, దీవెన పొందుకోవాలి. వినకుండా గ్రహింపకుండా దీవెన ఎక్కడ వస్తుంది? అవునా? పొందుకో 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 అంటే ఏంది పొందుకునేది? 'ఏమ్మా అవునా కదా?
మన బజార్లో ఒక అమ్మ మన బజార్లో ఒక అమ్మ ఉండే, పాటలు పాడుతుండే, రవికుమారి కదమ్మా. మరి ఎంతో మధురంగా పాటలు పాడతాం, వచ్చి మళ్ళీ మరి అక్కడ దేవుడు ఎట్లున్నట్టు చెప్పు తల్లి, దేవుడు ఉన్నట్టేనా? అన్యులు ఏమంటారు? అన్యులు ఏమంటారు? నన్ను సౌండ్ చెప్తుంది. దేవుని బిడ్డలాట, వీళ్ళు దేవుని మళ్ళీ పరిశుద్ధ దేవుడు, మా దగ్గరకు అన్నీ వస్తాయి అన్నీ పోతాయని చెప్పి సెలవిస్తూ అంటారు. వీళ్ళు చేసే పనులు ఇదేనా? మరి వీళ్ళకి ఎందుకు బాధలు వస్తాయంటే దేవునికి అవమానమా కాదా? ఏమ్మా, ఎంత అవమానం! ఆ అవమానానికి దేవుడు ఎంత శిక్ష వేస్తాడు? తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడమ్మా? చెప్పగలరా నీ పరలోక రాజ్యం పోతానని? అవునా కదా? పరలోక రాజ్యం పోవాలంటే మనం ఫస్ట్ మంచి నడవడికలో ఉండాలి. మన బిడ్డలు ఒక అబద్ధం మాట్లాడితేనే ఎందుకు మాట్లాడుతున్నారో బుద్ధి లేదని చెప్పి మనం గద్దిస్తున్నప్పుడు దేవుని బిడ్డలైన మనం ఒక మంచి మార్గంలో నడవకపోతే దేవుడు ఏం చేస్తాడమ్మా? అవునా కదా? అందుకని అడగాల, సహనం ఉండాలా. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో సహనం కోల్పోయామనుకో, సహనం కోల్పోయి చంపేశారు అంట. సహనం ఉంటే ఆ వ్యక్తి చనిపోడు కదమ్మా. అంటే ప్రతి విషయంలో మనం సహనం కోల్పోయి మనల్ని మనమే శిక్ష తీసుకుంటూ ఉంటాం. అందుకే ప్రియమైన బిడ్డలు ఏమండి ఇక్కడ 8వ వచనం, యెహోవా ఆశ్రయము, ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గం. మనం అభిషేకం పొందుకున్నాం. ప్రతి ఒక్కరు అభిషేకం పొందుకోవాలి. దేవుని యొక్క అభిషేకం పొందుకుంటే మన పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. అంతే తప్ప మన పరలోక రాజ్యానికి చేరకుండా అగాధ జలంలో పడి అగాధ లోతులో ఉంటే మనం తప్పించువాడు ఎవరు లేరు. మనం తప్పించుకోవాలంటే మార్గం యేసయ్యే. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యం. ఇది సత్యమా అబద్ధమా? సత్యం ఏం చెప్తున్నదని గ్రహించుకోవాలి. అబద్ధానికి లోలై అల్లరికి కర్తగాడు దేవుడు. ఎందుకంటే ఆయన పాటలో స్తుతించాలా, ఆరాధన చేస్తూ ఉంటున్నాడు. ఆ ఆరాధన అనేది ఈ రోజులలో నిలబడి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ చేస్తున్నాం. కానీ ఆ ఆరాధన ఆయనకి ఇష్టంగా ఉన్నదా? ఆ ఆరాధన ఏంటంటే మనం ఎదుటి వారికి ఏ విధంగా కనపడాలన్నది, ఎదుటి వారితో మనం మెప్పుకొని, అంటే ఒక మంచి మాట వారి ద్వారా మనం పొందుకొని మనం సాక్షిగా ఉన్నప్పుడే అదే దేవునికి ఆరాధన. పాటలు పాడి స్తుతి చేసి అల్లరి చేసి వచ్చి మళ్ళీ మనం వ్యర్థమైన దాంట్లో ఉంటుంది. ఆరాధన ఏ విధంగా దేవుని పెట్టాలి, అదొక అలవాటు అయిపోయి దేవునికి మనం ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. దావీదు ఏమంటాడు? ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పు, మన ఆనందంగా ఉంటే మన నోటికి కీర్తనలు వస్తాయి, బాధలో కన్నీరు వస్తుంటుంది. అవునా కదా? అదే మన స్తుతి. నిత్యం దేవుని స్తుతించడం ఏ విధంగా సూచిస్తామమ్మా? ఒకరి ద్వారా మెప్పు పొందుతుంటూ, ఒక సహాయం చేస్తూ, ఒకరికి మనం అన్ని విధాలు ఆదుకున్నప్పుడే. చూడండి, ఒక వ్యక్తిని కొట్టి పడేసినప్పుడు అందరూ ఆ దారం పట్టి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఇవాళ వెళ్ళట్లేదా? ఒక యాక్సిడెంట్ అయినా కూడా సెల్ఫీలు తీస్తున్నారు, ఇవాళ వీడియో తీస్తున్నారు తప్ప అతను గప్పుని తీసుకుపోయి హాస్పిటల్ చేద్దాం అన్న ఒక ఎవరికైనా ఉందమ్మా? అలాగనే ఆనాడు దారంలో పోతూ ఉంటే ఒక వ్యక్తి పడిపోయి ఉంటే అందరూ చూసుకుంటూ పోయారు. కానీ ఒక వ్యక్తి అతన్ని చూసి జాలిపడి అతన్ని ఏం చేశాడు? వైద్యుడి దగ్గర తీసుకుపోయి డబ్బు ఇచ్చి, అయ్యా ఈ డబ్బు సరిపోతే మరి నేను తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఇస్తా, అతని గాయాలు నయం చేయాలి. మరి ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఈ ధనాన్ని పోతే మనం బ్రతకలేమనుకుంటున్నాము తప్ప ధనము ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మరి దేవుడు ఉన్నాక ధనం మనకెందుకు కదా?
అట్లే కాదమ్మా మామూలు ఇప్పుడు అవునా కదా ఇప్పుడు అధికమైనగా ఉండేసేసి సహాయం చేయకుండా మనం దాచుకునే దానికి రేపు మనం ఉంటామో ఉన్నామో తెలియని స్థితి. ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు కోయవు కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న మీ తండ్రిని మిమ్మల్ని పోషించరా అంటాను. అవునా? మరి మనం ఏ విధంగా ఉంటున్నాం అంటే ఇవన్నీ ఇది పోషణ అవసరమే, కానీ ఏ దినం ఆహారం ఆ దినమే అన్నట్టు దేవుడు. అవునా? ఇవాళ మనం కేజీ భర్త బియ్యం తీసుకొని పెడితే పురుగులు పడతానే లేవా? బియ్యం మొత్తం తింటేనే లేదా? అవునా కదమ్మ? అంటే తప్పు అన్నట్టే దేవుని దృష్టిలో ఈ లోక దృష్టిలో మనం చేస్తున్నాం. కానీ ఎందుకంటే ఎవరు కొట్టుకడికి కొనుక్కొస్తారని చెప్పేసి మనం వేసుకుంటున్నాం. అవునా కదమ్మ? అంటే సమకూర్చి కూడా దాని గురించి ఎందుకంటే చెప్తున్నా, అధికంగా మనం చేసుకుని ఎదుటి వారికి సహాయం చేయని స్థితిలో ఉంటే అది ఆరాధన కాదు, దేవుడు మనల్ని మెచ్చడు. అందుకే అంటున్నా, అందుకే ధనవంతుల్ని ఏర్పరిచాడు, దరిద్రుల్ని ఏర్పరిచాడు, మధ్యతరగతి వారిని ఏర్పరిచాడు. చూడండి, అటు ఇటు కానులు బాగా ఇబ్బంది పడతారు. అవునా? అవునా కదా? అటు ధనవంతుడు కాలేడు, ఇటు అడుక్కొని తిన్నాడు, కానీ మధ్యలో బాధపడేది మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరకు వస్తారు, దేవుని ద్వారా దేవుని పొందుతూ హ్యాపీగా ఉంటా ఉంటారు. ఎందుకంటే ధనం ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. మనమే దేవుడి దగ్గరకు వచ్చేటన్నాం. తెలుసమ్మా? గ్రహించుకున్నారు ఎప్పుడన్నా? ఎవరో కొందరు వస్తూ ఉంటారు ధనవంతులు, కానీ ఎక్కువ శాతం మధ్యతరగతి కుటుంబం వాళ్ళే దేవుని సన్నిధానికి వస్తారు. వాళ్ళే దేవునికి ఇష్టం. అందరు ఇష్టలు కాదు కదా, అందరూ ఇష్టలే, కానీ ఎక్కువ శాతం వీళ్ళు వచ్చేసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవుని ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు పొందుతూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్క విషయంలో మనం దేవుని మాట మనం గ్రహించాలా, ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలా. మరొక మాట చూడండి, 22:8. 22:8 యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందు. చూసావా, చాలా మంది ఏమంటారు, వీళ్ళు దేవుని బిడ్డలమ్మా, వీళ్ళకి ఎందుకు శోధన వస్తుంది, వీళ్ళ పరిస్థితి లేనిది, మరి ఆయన వాళ్ళ దేవుడు రక్షించడా అని అంటారా లేదా? అంటున్నారా? అంటే ఇక్కడ ఏం చెప్తాడు, యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. మనం భారం ఎవరి మీద పెట్టాలా? దేవుని మీద పెట్టాలా? మనం ఇష్టలుగా ఉండాలా? అప్పుడు ప్రతి విషయంలో మనకి విడుదల వస్తుంది. విడుదల రాలేదు అనుకుంటే మనం ఇష్టలు కాదు. అదేంటన్నయ్య, ఏంటి మనందరం ఇష్టమే కదా దేవునికి, మరి ఎందుకు అనుకుంటాం. అవునా కదా? మనం మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం, అన్ని సౌలభ్యతలు మనకు ఉన్నాయి లేవా? ఇల్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం కోల్పోయాము? దేవునికి ఇష్టలుగా లేకుండా కోల్పోయాము. అవునా కదా? మనం మందిరానికి వచ్చి ఆయన ఆరాధించాలా. ఆరాధన అంటే అందరికీ సహాయం చేయాలా, దీవెనలు పొందాలి. చెప్పాడా లేదా దేవుడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. మనం ప్రేమిస్తున్నావా? మన బిడ్డలు కూడా ప్రేమించాలి. అవునా? మా అమ్మగారు ఉంది, మా అన్నని ప్రేమించింది, నన్ను మాత్రం వదిలేసింది కదా. అవునా కదా? అంటే ఒక గర్భంలో పుట్టిన సంతానాన్నే తల్లి 2 విధాలుగా చూస్తుంది. చూసారా? ఎవరు చూశారు? రిబ్కా చూసిందా లేదా? యాకోబుని ప్రేమించింది, ఏశావుని ద్వేషించింది. అవునా కదా? అంటే మనము ఆ లెక్కన ఉండకూడదు. తల్లి ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని ఒకే రీతిగా చూడాలి. ప్రేమ లేకుండా ఉండదు. ఎందుకంటే దుష్టులాగా చూస్తాం. వాడు ఒక దొంగ అనుకో, వాడిని మనం గర్దిస్తాం. తప్పు చేయకుండా ఉన్న వారిని
ఏ విధంగా చూడాలా? ఒకే లెవెల్లో చూడాలా. తప్పు చేసేవాడిని గద్దిస్తూ మందలిస్తూ వాడిని ఒక మంచి మార్గంలో మనం పెట్టాలి. అందుకే ఏం చేశాడు? ఆశీర్వాదం పొందుకున్నా ఏశావు దేనికి లోనేడు? బాగా అడిగిపోయిండు. నాకు కూర ఇష్టం, అన్నం పెట్టమని చెప్పేసి అంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, నేను నీకు పెడతానన్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా కోల్పోయి కూడా అంటే దేనికి భాష వేయండు? చనిపోతున్నా ఒక్క పూట అన్నం తినకపోతే చనిపోడు కదమ్మా. అంటే ఆకలికి తట్టుకోలేని వాడు, అంటే ఆయనలో దైవత్వం కోల్పోయి ఉన్నాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వం అమ్ముకోవటం అంటే ఇది మామూలు విషయం కాదు, గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అందుకే ప్రేరేని బిడ్డలారా, మనం ప్రతి ఒక్క విషయంలో ఆసక్తిని వదిలేసుకోవాలి. ఎవరి దగ్గర మనం ఆశ పెట్టుకోవాలా? దేవుని దగ్గర ఆశ పెట్టుకోవాలా. దేవుణ్ణి అడగాల, ప్రభు నాకు ఇది అవసరం ఉంది, నీ చిత్తమైతే అది నాకు అనుగ్రహించు, అంతే తప్ప మనం దేని మీద ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే నా జీవితంలో కాదు, నేను ఒకసారి మన మరియమ్మ గారు ఒక ఆశ అడిగారు నన్ను, అన్నయ్య మా మనవడికి చిచ్చు కావాలా, చికెన్ కావాలని, అదే పొద్దున తీసుకురమ్మని. తెల్లారే జ్వరం వచ్చింది, చికెన్ చేయలేదు, తినలేదు. అంటే చూసావా, అంటే ఆశ ఉన్నది కానీ దేవుని చిత్తం కాలేదు. అర్థమైందా? ఇది ఎందుకంటే సాక్ష్యాన్ని మీ ముందు నేను చూసి చెప్తున్నాను. గుర్తుందమ్మా మరియమ్మ గారు శనివారం సాయంత్రం నాకు చెప్పింది మరియమ్మ గారు, ఆదివారం పొద్దుటే అమ్మ తేవాలంటే అన్నయ్య వద్దులే పిల్లగాడికి జ్వరం వచ్చింది. అంటే దేవుడు ఎవరికి ఏది ఎప్పుడు దయచేయాలో ఆయన చిత్తం, మన చిత్తం ఏది లేదు. మన చిత్త ప్రకారం నడుచుకుంటే మనం గొప్ప వాళ్ళ పడతాం, ఆయన చిత్తపరంగా నడుచుకుంటే త్రొట్టిల్లాం. ఎందుకంటే మన బాబుని చేయి పట్టుకొని నడిపిస్తే కింద పట్టుకుంటాం, అదే చేయి వదిలేస్తే పడిపోతాం. దేవుడు కూడా మనం ఇష్టలుగా ఉంటే మనం చేయి పట్టి నడిపిస్తూనే ఉంటాడు. నీకు ఏది కావాలి అడుగు, ఏంటి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇచ్చే దేవుడు, అడగక ముందే అక్కర్లు తీర్చే దేవుడు. అవునా కదమ్మా? నీ ఎక్కర్లు నాకు తెలవదా? ఏంటి అడగక ముందే నిన్ను అన్నీ ఇస్తానని చెప్పి సెలవిస్తా అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన అడగకుండానే మనం చేస్తున్నామా లేదా? ప్రభువా ఇది కావాలని, అది కావాలనుకుంటాం కానీ ఏది జరగదు. దానికోసం తాపత్రయపడతాం కానీ ఏ సమయానికి ఏది ఇవ్వాలన్నది ఆయన చిత్తం. మన ఆధీనంలో ఏది లేదు. మనకు డబ్బు పని దొరకాలన్నా ఆయన చిత్తమే, పని లేకుండా చేయాలన్నా ఆయన చిత్తమే. ఎందుకంటే మా ఊర్లో మా బామ్మర్ది గారి భార్య, బావగారి భార్య ఇలాగనే ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళా. ఒక మాట అనిచ్చా, అమ్మ పని అంటున్నావు, ఆ పని లేకుండా చేస్తే ఎప్పుడు ఎట్లా అన్నా అంటే, అన్నయ్య అంత మాట అనొద్దండి. వచ్చిన నెల రోజులకి కింద పడి కాలు విరిగింది. 6 నెలలు 7 నెలలు ఇంట్లోనే ఉంది. మరి అప్పట్ల తినది? మాట వినాలి కదమ్మా. ఎందుకంటే ముందు దేవుడు, నేను ఆదివారం గుడికి పోమంటే అన్నయ్య కుదరదు అన్నయ్య, ఆదివారం మేము అవన్నీ రాయాలా, అది చేయాలి ఇది చేయాలంటే, అమ్మ అన్నీ చేయాలంటే పనే లేకుండా చేసేటమ్మా, అప్పుడు ఎట్లా అంటే నువ్వు అంత మాట అన్నయ్య అన్నది. మళ్ళీ మేము పోగానే పెద్ద పుండు కాలు నడవలేని స్థితి, వాళ్ళ ఇంట్లో ప్రేతాత్మలు ఎలాడుతున్నాయి మొత్తం. మేము పోయి చెప్తా ఉంటాం కానీ వాళ్ళు. అందుకే విని విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ కార్యం మనకి జరుగుద్ది. కార్యం జరగలేదనుకుంటే మనలో విశ్వాసం కోల్పోయాం. అడుగుడి మీకు ఇవ్వబడిన, మనం ఏం అడుగుతున్నాం? ధనాలను అడగద్దు, ప్రభువా నాలో ఉన్న మలినాన్ని తీసేయండి. ఏ మలినను తీసివేయండి, నేను పరిశుద్ధంగా ఉండాలా, నీ రాజ్యంలో నేను చేరాలా, నీ రాజ్యంలో చేరకపోతే యుగ యుగాలు నరకాలు ఉండాలి ప్రభువా అని మనం బాధపడాలి. ఆ బాధ మనం అడగట్లే. వాళ్ళు నరకం ఎవరుంది ఎక్కడుందని చెప్పేసి అడిగేటప్పుడు చాలామంది ఈ రోజులో ఉన్నారు. ఇదే హ్యాపీ,
ఇదే ఎంజాయ్ అనుకుంటున్నాను. విన్నారా ప్రియదేవుని బిడ్డగా? చాలామంది అక్కడ ఎవరు చూశారు కింగు అని చాలామంది అక్కడ ఉన్నారు. విన్నామమ్మా? అక్కయ్య గారు ఇక్కడ చూసుకోవాలి కానీ అక్కడ ఎవరు చూశారన్నయ్య? ఇక్కడ ఉంటే చాలు, ఇక్కడ మంచిగా ఉంటే చాలు అన్నారు. ఇది మంచి జీవితం కాదమ్మా. ఇది మంచి జీవితమే కానీ ఈ జీవితం ఇంకా మంచిగా ఉండాలంటే దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి. అంతే తప్ప అక్కడ పోయి చూపించాడా? లాజర్ని ధనవంతుని చూపించిందమ్మా. మొన్న ఎవరు అంటారు లాజరు బిచ్చగాడా లేకపోతే ఏంటంటే ఆ స్థితిని మనకు కనపరచడానికి అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎవరినైనా ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు దేవుడు. కుష్టివాణ్ణి ఎందుకు ఏర్పరచుకున్నాడు? అక్కడ విడుదల పొందాడు. ఏమడిగాడు కుష్టివాడు? నీకు ఇష్టమైతే మనం ఏమన్నా దాన్ని అడిగేటప్పుడు, ప్రభువా నీకు ఇష్టడుగా నేనున్నానా, నన్ను పరీక్షించి నాకు సహాయం లేదు. అప్పుడు మనకు సహాయం వెంబడే వస్తుంది. ఒక్కోసారి లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. పడిపోతారా ఉంటారా అని గ్రహిస్తూ ఉంటాడు. కొందరు చూడండి సహనం కోల్పోయి ఏంది ప్రభా అని చెప్పేసి అనే స్థితి కూడా వస్తుంది. అలాంటి స్థితి లేకుండా నిత్యం ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మనకి విడుదలను ఇస్తూ ఉంటాడు. అందుకే ఏమంటాడు? నీ యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించినేమో అంటా ఉంటారు. చూడు, మీ దేవుడు నీకు సహాయం చేయడా? ఎందుకు చేయడమ్మా? నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అడుగుతున్నారా లేదా? మరి అడుగుతున్నారంటే వాళ్ళకి మనం అవకాశం ఇచ్చామా లేదా అంటే ఆ తప్పు ఎవరిది? మనదే కదా. మరి ఆ తప్పు మనం ఇవ్వకుండా ఉంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉంటాయా? ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, మమ్మల్ని గ్రహించండి. విన్నారా? మేము ఏ విధంగా ఉంటున్నాం, ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఎన్నో శ్రమలు, నన్ను డ్యూటీలో కింద పడేసి వెన్నుపూస ఇరిగిపోవాలా కానీ కాపాడిందా లేదా? వెన్నుపూస కింద పడితే ఇరిగిపోద్దమ్మా. పెద్ద లోయలో పడ్డామ్మా. మరేమ్మ గారు కూడా వచ్చారు ఆ రోజు హాస్పిటల్కి. ఏమన్నారమ్మా? రెండు ఒత్తకపోయినాయి అన్నారు. ఒత్తకపోవటంటే ఇరిగిపోవాలా కానీ ఆయనకి మనం ఇష్టడుగా ఉంటే దేవుడు ఒక ఎముకని కోరిన విరచనని చెప్పేసి అని. చూడండి 34:19 చూడండి ఆ మాట. కీర్తనగాడు 34:19 చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోరు. ఎవరు విరగొట్టాలమ్మా? దేవుడేనా? చెయ్యి ఇరిగిందంటే ఎవరి లోపం? మందేనా? దేవుని ఆజ్ఞిస్తే అది ఇరిగిపోద్ది. ఇది నా కళ్ళ ముందు ఒకసారి నేను లారీకి చేస్తున్నప్పుడు అతను తీసుకుపోయా, మామూలుగా ట్రైనర్గా. ఇంత మెట్టు మీద కాలు జారింది, ఇట్లా పడ్డాడు, 2 బొక్కలు ఇరిగిపోయాను. అంటే దేవుడికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు? వాటిలో నీతిమంతుడు కలుగు ఆపదలు అనేక వస్తాయి. మన నీతిగా ఉంటే ఎన్నో ఆపదలు వస్తాయి కానీ ఆపదల్ని తప్పించేవాడు వాడిని విడిపిస్తాడు. అవునా? మన నీతిగా ఉంటే అన్ని విడుదల ఇచ్చేవాడు దేవుడే. కానీ మన నీతి మార్గం ఉన్నారు అంటే భయం. ఎందుకంటే ఏమో, అవునా కదా? అదే అపవిత్రత మార్గంలో నడుచుకుంటూ అన్నీ చేసుకుంటా మనం మంచిగా ఉంటున్నాం. కానీ ఈ నీతి మార్గంలో నడిపితే మనం ఎట్లుంటామంటే ఇక్కడ హ్యాపీగా ఉంటాం, పరలోక రాజ్యంలో హ్యాపీగా దేవునితో నడుపుతాం. మరి ఏది కోరుకోవాలి మనం? నీతి మార్గమే మనం కోరుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు సెలవిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క మాటలో కూడా. అందుకే మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలా, ఆ మంచి మార్గంలో మనం నడవాలా. మనం తప్పిపోతున్నామంటే మనం ఎవరి దగ్గరికి రావాలా? ఆయన సన్నిధిలోకి రావాలా. అదే బాగా తప్పిపోతున్నామంటే గృహంలో ప్రార్థనలు పెట్టించుకోవాలా. సంఘం వచ్చి ప్రార్థించగా
సంఖ్యలు విడిపోయినాయా లేవా? ఎందుకు విడిపోయినాయి? సంఘం వాళ్ళు వచ్చి అందరూ ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరించి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. మన గృహంలో మనం ప్రార్థన చేసుకోవడం గొప్పతనం కాదు, సేవకుల ద్వారా ప్రార్థన పెట్టించుకున్నది ఎంతో ఇది. మా ఇంట్లో ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టి జరిగేదే అమ్మా లేదా? ఎందుకు పెట్టించుకుంటాను? దీవెనలో పొందాలా, దేవుని దీవెన పొందాలా. దేవుని దీవెన పొందినాం అనుకో మనం ఎట్లుంటాం? ఎదుటి వారికి సాక్ష్యంగా ఉంటాం. మనం మీదకి రావాలంటేనే ఎన్నో ఒడిదుడుకు వాళ్ళకి వస్తాయి. అవునా? మీరు చూసారా? చెప్పాలి ఒక మాట. మన కాలనీలో మన మీదకి వచ్చిన నా మీదకి వచ్చిన వాళ్ళకి ఎంతమందికి శ్రమ వచ్చింది గ్రహించుకున్నా? ఎప్పుడన్నా తెలవదు. చాలా మందికి వచ్చింది. మళ్ళీ ప్రార్థన చేయించుకొని మళ్ళీ వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ విడుదల ఇచ్చాడు. అంటే నేను నీతిమంతుని చెప్పట్లే, కొద్ది గొప్ప యథార్థంగా ఉంటాను. అవునా? కొద్ది గొప్ప యథార్థంగా ఉండాలి కదా ఎవరికి వచ్చినా. ఇప్పుడు ఆయన బిడ్డలకి యథార్థంగా ఉంటే ఏది వచ్చినా కూడా అతను తప్పిస్తాడు. అది ఏం చెప్తుంది అక్కడ? నీతిమంతులకు వచ్చు అనేకములు, వాటి నుండి నేను తప్పిస్తానని చెప్పి సెలవిస్తాడు. మనం ఆ మార్గంలో ఉండట్లేదు. ఎంతసేపు ఏంటంటే పోయేస్తున్నాం, అయిపోయింది, తర్వాత మనం వదిలేస్తున్నాం. మరి వదిలేస్తే ఇక్కడ వదిలేయటం బాగానే ఉంది, కానీ మనం ఎక్కడికి చేరాలా? మనం ఎక్కడి నుండి వచ్చాము? మనం ఎక్కడి నుండి వచ్చామమ్మా? పరలోకండి వచ్చాము. మరి తిరిగి వెళ్ళాలి కదా, అవునా కదా? ఇప్పుడు మనం ఒక చుట్టాలింటికి వెళ్తున్నాం, తిరిగి మన సొంత ఇంటికి వస్తున్నావా లేదా? అంటే ఒక చుట్టాలింటికి పోయి మన ఇంటికి మనకు వచ్చేస్తున్నాం. మరి మనం ఎక్కడి నుండి వచ్చినాం అక్కడికి చేరాలి కదా. మరి చేరాలంటే మనం ఎట్లా ఉండాలా? అందుకనే దేవుడు సెలవిస్తూ ఉంటాడు. చూడండి, మళ్ళీ కీర్తనకారుడు 41లో 11వ వాటిలో ఒక వచనం చూడండి. నా శత్రువులు నా మీద ఉల్లసింపగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను అంటాను. మళ్ళీ మన శత్రువులు ఏమంటా ఉంటారు? ఉల్లసిస్తూ ఉంటారు. వాడి పని అయిపోయింది, ఇదిరా, కానీ నేను నీకు ఇష్టని కదా, నువ్వు నన్ను ఏ విధంగా ఉంచాలో అది నీకు తెలుసు కదా ప్రభువా అని చెప్పేసి దావీదు అడుగుతా ఉన్నాడు. మరి అంత మహారాజుకి అంత కష్టాలు ఎందుకు వచ్చినాయి? ఆయనకి ఏ కష్టం వచ్చింది? అవన్నీ మన కోసమే. ఎందుకంటే మనం ఒక మంచి మార్గంలో నడవాలని. ఆయన ఒక్కొక్కడు తప్పిపోయాడు దావీదు. అంత మహారాజు అయినా కొన్ని శ్రమలు శోధనలు వచ్చాయి ఆయనకు కూడా. వచ్చినప్పుడు అవన్నిటిని మళ్ళీ తెలుసుకొని గ్రహించుకొని, ప్రభువా నీకు నేను సరెండర్ అయ్యా, నన్ను నేను మళ్ళీ నీ తట్టు తిరిగాను, నువ్వు నా తట్టు తిరిగి. ఏమంటుంది యెహోవా? మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదని సెలవిస్తాను. మనం ఆయన తట్టు తిరగకుండా ఉంటే మనకి ఆయన మన తట్టు తిరుగుతారా? అందుకని ఎప్పుడే దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏం చేయాలా? మనము దేవునికి ఇష్టడుగా ఉండాలనే ప్రయత్నంలో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, ప్రార్థనలో గడపాలా. ప్రార్థనలో గడిపితే ఏంటి? ఎవరన్నా పెళ్ళగిస్తారా? మనల్ని పాట ఉందా? ప్రార్థన పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. మనం ఏం చేయాలా? ఇతను పోవాలంటే ప్రార్థన చేసుకొని బయలుదేరాలా. అప్పుడు మన పయనం ఎట్లుంటది? సాగుతుందా లేదా? చూడండి, నిన్న విషయాల్లో ప్రతి ఒక్క విషయాల్లో ప్రార్థించని మనం ముందుకు అడిగేయాలి. ప్రతి ఒక్క కార్యంలో కూడా మన ఇంట్లోకి ఒక వస్తువు వచ్చిందంటే కృతజ్ఞత తెలపాలా. అది ఎవరిచ్చారు? దేవుడే. కానీ కష్టపడితే నాకు వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఆ కష్టానికి పడ్డానికి మనం శక్తి ఇచ్చేవాళ్ళెవరమ్మా? దేవుడే.
సరే శక్తి ఉందనుకున్నాం, పని దొరకాలి కదా, కల్పించాలి కదా. యాక్చువల్ కానీ డ్యూటీ మానేసి సేవ చేయాలనుకున్నాం. ఆ డబ్బులు వచ్చేసాక అన్నీ కొన్నాం, అన్ని మెటీరియల్ కొన్నాం. ఏంటి ఒక 2 లక్షలు పెట్టి మొత్తం మందిరానికి ఏం కావాలి అది కొన్నాం, మిగతా డబ్బులు అన్నీ చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పి డ్యూటీ వచ్చిన 6 నెలలు ఉన్న ఇంట్లో. మరి 6 నెలలు నన్ను జీతం లేకుండా పోషించిందా లేదా దేవుడు? అమ్మ ఘనంగానే ఉన్నావా లేదా కదా. మళ్ళీ ఏం చేసిండు? ఇప్పుడే వద్దు కుమారుడా, ఇంకా సమయం ఉంది అని అధికారులతోని మావిడికి ఇస్తున్నాడు ఉద్యోగం. నేను నా వద్దు మావిడి ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే నా భార్య నాకు తోడు. దేనికి తోడు? నేను బయటికి పోతే అన్నిటికీ ఆమె తోడుగా ఉండాలని చెప్పి మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ధనాపేక్షకులు అనేవి భార్యాభర్తలో ఆ విధంగా జరిగింది. సరే, చిన్న సాక్ష్యం లాస్ట్ చెప్పిస్తా. అందుకే మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యా. నేను బట్టలు వేసుకుని పోతాను, అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు పోతాను. అందుకనే మరి ఏముంది ఇక్కడ 41:11 ఏముంది ఇక్కడ? నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తేనాయను. మన శత్రువులు మనం వాళ్ళ దేవుని బిడ్డలే బాబు, వాళ్ళ దగ్గర మనం పోతే మనకేది ఉండదు, మనమే నాశనం అవుతాం, వాళ్ళని ముట్టుకుంటేనే మనం కాలిపోతామని చెప్పేసి దావీదు చెప్తాను. నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. మళ్ళీ తెలిసిపోయింది వీళ్ళు దేవుని బిడ్డలు రావు, వీళ్ళ దగ్గర పోతే మనం తట్టుకోలేము. ఎందుకంటే మా ఇంట్లోకి ఒక ఆమె వచ్చి అక్కడ ఉన్నప్పుడు అన్యురాలు, ఆమె మీద అన్నీ ఉన్నాయి. ఆమె వచ్చి మా ఇంట్లో ఒక పావు గంట ఉండలేకపోయింది. పచ్చడి పెడతాను, చికెన్ పచ్చడి పెడతాను వచ్చింది. ఎందుకు చెప్తూనే ఉంటామ్మా, దేవుని బిడ్డల గృహంలో పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉంటుంది. విన్నావా తల్లి? అది మనం గృహంలో దర్శించినప్పుడే తెలుస్తూ ఉంటుంది. విన్నావా? ఎందుకంటే అది ఉన్నప్పుడు మన దగ్గరికి ఏది రాదు. పావు గంటలో అమ్మ నేను ఫోన్లో చెప్తలే కానీ మీ ఇంట్లో నేను ఉండలేకపోతాను, నాకు మంటలు వస్తున్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇది యథార్థంగా ఆనాడు ఈనాడు వరకు మా ఇంటి రాదు. ఇక్కడ రెడ్డి సాంగ్. అందుకనే మనం ఎట్లుండాలా? నేను నీకు ఇష్టనని తెలియనాయను. మన దేవునికి ఇష్టం అయితే మనం ఎదుటోళ్ళు మనం ఎట్లుంటారు? మన దగ్గరికి రావడానికి భయపడతారు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, రాకుండా ఉండడు. ఎందుకంటే మనం ఎంత పడిపోతున్నాం, సరి చేసుకోవాలా. పడిపోతున్నప్పుడు మనకు తెలుస్తా ఉంటుంది, తెలవదమ్మా ఇప్పుడు నేనున్న పడిపోతున్నా అంటే ఈ గోతిలో పడతానంటే గోయి దాటుకోవడం అవతల కాలేసి నడుతూ ఉంటాం కదా. అంటే మనం ఏదైనా జరగాలంటే ఫస్ట్ మనం పడిపోకుండా ఉండాలి. అందుకని ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, మనకి ప్రతి ఒక్క విషయం మనకి దేవునికి తప్ప మన భర్తకు కూడా మన భార్యకు కూడా తెలియదు. అవునా? మరి దేవునికి తెలిసినప్పుడు మనం తప్పించుకోగలమా? ఏమంటున్నాడు? మీరు ఆకాశానికి ఎక్కి రెక్కల మీద ఉన్నా నేను అక్కడ ఉన్నాను, అగాధ జనములు ఉన్నా నా హస్తము అక్కడ ఉంది, మీరు ఎక్కడ తప్పించుకోవడానికి కుదరదు అని సెలవిస్తుంది. ఎక్కడ దాక్కోగలం? మన దాగు చోటు ఎక్కడ ఉందమ్మా? ఆయనేనా? మనం ఎవరి దగ్గర దాక్కోవాలా? అపాయం వస్తే దేవుని చెంతకు రావాలా, అప్పుడు మనకి అపాయం నుండి తప్పిస్తూ ఉంటాడు. అందుకంటాడు దావీదు ఏంటి ఏమన్నాడు? నా భారం నీ మీద మోపుతున్నా, ప్రతి ఒక్కదాన్ని నాకు విడుదల. ఏమన్నాడు? నీ భారం నా మీద మోపండి మీకు. అవునా కదా? అందుకనే ప్రతి విషయంలో కూడా మనం దేవుని సన్నిధానంలో వెతకాల, పట్టుదలతో వెతకాల, ప్రార్థనతో వెతకాల, విరిగిన హృదయంతో వెతకాల, ఏంటి ఉత్సాహంతో వెతకాల. అంతే తప్ప మనం ఏది చేయకుండా ఉన్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమల నుండి తప్పించేవాడు ఎవరు?
ఉండరు. తప్పించేది ఒక్క యేసయ్య తప్ప ఎవరు లేరు. ఎందుకంటే యేసయ్య ఎందుకు అంటున్నామంటే, ఇంత గట్టిగా చెప్పగలుగుతానంటే, మన కోసం ప్రాణం అర్పించిన వారు ఎవరు ఉన్నారా? నేనే దేవుడిని మీకోసం వచ్చా, ఏంటి నేను మీ రూపంలోనే ఇక్కడ జన్మించాను, నేను ఏ విధంగా నన్ను చూసి మీరు కూడా ఆ విధంగా ఉండండి అని తెలియపరిచినా కూడా మనం ఆ విధంగా మనం ఉండలేకపోతున్నాం అంటే అది ఏంటి? దేనికి మనం లోనవుతున్నాం అంటే అపవాది బంధకాల్లో ఉంది. ఆ బంధకాలను విడుదల పొందలేక ఉంటున్నాం. మీ ఎవరి గృహాన్ని దర్శించినా కూడా చెప్పేది ఒకటే మాట చెప్తాను, మీరు ప్రార్థన పెట్టించుకోండి గృహాలలో. ఎందుకంటే ఆ ప్రార్థన వల్ల చాలా మంది మేలును పొందుకున్నారు. దేవుని గురుగారా, ప్రార్థనతోనే ప్రతి ఒక్క విషయంలో మేము పెట్టుకున్నాం. మా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యగారు ఏ అంశం మీకేం కావాలని అడిగారు. ఏంటి ఇబ్బంది అన్న, మాకే ఇబ్బంది లేదయ్యా, మీ దేవుల్లో బహుగా ఎదగాలి, దాని కోసమే మీ ప్రార్థన జరిపించడం. మనం దేనికోసం ఎదగాల? దేవుడి కోసం మనం ఎదిగితే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. అంతేగాని నాకు ఇది కావాలా, నాకు అది కావాలంటే మనం ఎదగకుండా మనకి ఏది ఇస్తాడమ్మా? ఏది ఇవ్వడు. అందుకే మాంసం ఎప్పుడు పెట్టుకునేది ఏంటంటే, అయ్యా దేవుళ్ళ మేము బహుగా ఫలించాలి అనే అంశమే మాది ఎప్పుడు. కానీ ఆయనలో ఫలిస్తాను, ఆయన మాకు అన్నీ ఇస్తూ ఉంటాడు. మనం ఎవరికైనా సరే దేవుడు మనలో ఫలించినప్పుడు దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. కానీ మనమే ఆయన్ని విడిచి మన ఇష్టానుసారంగా నా శక్తి, నా బలమే, నేను సంపాదించుకుంటేనే వస్తున్నాయి, నేను పనికిపోతేనే వస్తున్నాయి అని చెప్పేసి ఎంతోమంది అంటున్నారు. ఇందాక అమ్మ పని కావాలి కదమ్మా అంటే, పని కావాలి కానీ ఇష్టడుగా ఉంటే దేవుడు మనకి పని ఇస్తాడు. నేను వద్దన్న పని నాకు ఇచ్చిందా లేదా? మళ్ళీ అది ఎప్పుడు తీసేయాలన్నది ఆయన చిత్తం. ఏది చేయాలన్నా ఆయన నిర్ణయం. అలాంటి ఉద్యోగమే నాకు రాదు. అలాంటిది ఎందుకంటే ఒక గింత తక్కువ ఉంది, గింతే హైట్లో 4 సార్లు ఫెయిల్ చేశాను. మరి 5వసారి 6 అడుగులు కూర్చోండి నన్ను. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని చిత్తం. హైట్లో ఓకే అయిపోయినా, ఇక హైట్లో ఓకే అయినా, డ్రైవింగ్ టెస్ట్లో ఓకే అయినా, మెడికల్లో ఓకే అయినా, ఉద్యోగం వచ్చింది. రూపాయి అప్పు లేకుండా వచ్చినావు ఆర్టీసీలోకి. నిజం తల్లి, 30,000 రూపాయలు చేతిలో పట్టుకుని హ్యాపీగా ఉన్నాం ఆ రోజులలో. అన్నీ ఉండే అప్పుడు కూడా అన్నీ చేసింది. ఇక్కడికి వచ్చినాక సాలి జీతం 4,500తోనే నేను నా భార్య బతుకుతూ వచ్చాను. ఎప్పుడు నేను డ్యూటీకి పడలేను, ఇది లేదని ఎప్పుడు వాడలేదు. నా భార్య ఎప్పుడు డ్యూటీకి పోలేదు. భాష వరకు తెలుసమ్మా, ఇంకంటే నా భార్య బయటకు రాదు. అంటే మనము దేవునికి ఇష్టంగా ఉంటే మనకి ఏది కొదవ చేయదు. ఎందుకు చెప్తుంటే నా జీవితంలో జరిగింది కాబట్టి మీ జీవితంలో ఎందుకు జరగదా? మనం ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ఏది తక్కువ చేయడు. ఏది కావాలో ఆయనకి తెలుసు. మనకి ఏది కావాలో అది ఆయన ఎరిగే ఉన్నాడు. కానీ దాన్ని మనం కోల్పోతాం. అవును కదా? దాన్ని మనం ఎందుకు కోల్పోతాం అంటే మనం చేసే పనులు ఆయనకి ఇష్టంగా మనం లేకపోవటం వల్ల. అందుకే ఏమంటాడు, మన ఇష్టడనే తెలియని ఆయన వాడికి. మనం ఇష్టలుగా ఉన్నాం అనుకో దేవునికి, మన పక్కలో తెలుస్తుంది వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళ దగ్గర పోవద్దు, వాళ్ళ జోలికి పోతే వాళ్ళ దేవుడు ఊరుకోడు. అవునా? అలాంటి స్థితి ఉన్నప్పుడు మనకి ఏ శ్రమ ఏది పొదువుగా ఉండదు. అన్నీ సమకూర్చే దేవుడు. అవునా? నేను సమకూర్చువానని చెప్తాడా లేదా? పాట కూడా, సమకూర్చువానికి ఆరాధన, సమకూర్చువానికి ఆరాధన, ఆరాధన 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 అని ఉందా లేదా? అంటే దేవుడు మనకు అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సమకూర్చని వాడు మన దేవుడు కాదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎదుటి వారి దగ్గర సాక్ష్యాన్ని పొందుకుంటూ మనం అనేకులకి సాక్షార్థంగా ఉన్నప్పుడు ఏ కొదవ
మనకి రాదు, ఉండదు కూడా. మరొక మాట చూసుకుందాం. సమూయేలు 2వ సమూయేలు 15:26. 2వ సమూయేలు 15:26. ఈ మాటను చూసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. 15వ అధ్యాయము 26. చెప్పు. దానిని తన నివాస స్థానమును వారు చూచును, నీ యందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తం దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుదునని పలికారు. ఏమంటే అక్కడ దానిని తన నివాస స్థానమును నాకు చూపించను. మనకి దేవుడు మన నివాస స్థానం చూపిస్తూ ఉంటాడు. అవునా? అవునా కదా అన్న? మనం ఏది నివాస స్థానం? మనకి పరలోకమే మనకి నివాస స్థానం. ఇది నివాస స్థానం మనది కాదు. మన పరలోకానికి మనం పోవడానికి మన ప్రవర్తన మనకి తెలిసిపోవడం వల్ల మనం ఏమంటాం? నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, ఎందుకంటే నేను దేవునికి ఇష్టుల్ని అని చెప్పే ఒక ధైర్యం వల్ల ఉంటుందా, ఉందా? కానీ ఆ ధైర్యాన్ని మనం కోరుకున్నకుంటున్నాం ఇప్పుడు అంటే దేవుని రాజ్యాల్లోకి చేరకుండా మనం అనేకమైన ఇబ్బందులు కొని చూడండి. శత్రుకు వేషకు అభ్యర్థులు గోరు ఏమన్నా ఆ బొమ్మకి మీ ముఖం రాజు అయితే నువ్వెవరు మాకేంటి, నువ్వు రాజు అయితే మాకేంటి, నువ్వెవరైతే మాకేంటి, నీకంటే శక్తిమంతుడు మా దేవుడు, ఆయన తప్పించగలడు, తప్పించకపోయినా మాకు బాగలేదు, మేము మరణం అవుతాం అంటే ఆ స్థితిలో మనం ఉండాలి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ రాజు ఏం చేశాడు? 7 అగ్ని రకాలు చేశాడు. చేసి ఆ అగ్నిలో వేస్తే పట్టుకున్న బట్టలందరూ ఆ వేడికి చనిపోయారు. వీళ్ళ ఎంట్రిక ఒక్కటి కూడా కాలిపోలేదు. ఆ రాజుకి 3 నెత్త 4 కనపడుతున్నారు. ఏంటి 4 కనపడుతున్నారు అని చెప్పి తేరిపారు చూసి ఏంటంటే, సేవకులారా మీరు బయటికి రండి అని చెప్పి రాగానే వాళ్ళు బయటకు వచ్చి నిలబడ్డారు. ఈ రాజు మొత్తం పరీక్షించాడు, ఒక్క ఇంటికి కూడా అగ్నికి ఆహుతవ్వలేదు. అప్పుడు దేవుడు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అంటే మనం ఏం చెప్పుకోవాలా? ఏ సాక్ష్యం పొందనా? వీళ్ళ దేవుడు అని అనిపించుకోవాలా మనం, వద్దా? అంటే అంత పట్టుదలతో మనం ఉండాలా వద్దా? ఆ బొమ్మకు మొక్కొద్దాప్పుడు మొక్కలేదు కదా వాళ్ళు. మనం తప్పించే దేవుడు ఎవరు? నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు కాదు కదా. మరి మనం ఎందుకు దిగులు పడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం అంటే మనల్ని భయానికి మనల్ని మనమే అప్పచెప్పుకుంటున్నాము, దేవుని భయానికి మనం లోనవ్వట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేసినా ఏది చెందాలన్నా ఎట్లుండాలో మన నివాసం అక్కడ పరలోక రాజ్యమే. అందుకని దానిని తన నివాస స్థానము వారు చూచుతూ నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చినలా ఆయన చిత్తము. ఇప్పుడు ఏమంటాడు? నాకు ఇష్టం లేదని ఆయన సెలవిస్తే ఏమంటుంది? మనం అక్కడ పోగలమా? నాకు ఇష్టం లేదు, మీరు చేసే పనులు నాకు అసహ్యంగా ఉన్నాయి, మీరు నాకు ఇష్టం లేదంటే మనం చేరగలమా? ఆ స్థానాన్ని మనం చూడగలమా? అందుకే ప్రేరేని పెట్టారా ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి సెలవిస్తూ ఉంటాడు ఆయన ధర్మశాస్త్రం ద్వారా. మళ్ళీ ఏమంది? మళ్ళీ చూడండి కింద, నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుదునని పలికాను. అప్పుడు అనాలా? అబ్బా నీ దృష్టికి మేము అనుకూలంగా ఉండాలా, నీ దృష్టికి మేము యోగ్యులుగా ఉండాలా, నీ దృష్టికి మేము మంచివారుగా ఉండాలా అని నేను పలుకుతున్నాను ప్రభా అన్నప్పుడు దేవుడు మనని ఆశీర్వదించి దీవిస్తాడు. మనకి ఏ కొదవ ఉండదు. ఎందుకంటే ప్రతి ఆపదను తప్పించేవాడే మన యేసయ్య. ఎంతో ప్రమాదాలను నన్ను తప్పించాడు. ఈ చిన్న చిన్నవి కాదు, బహుఘోరమైన ప్రమాదాలు, బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తాడు, ఎన్నో యాక్సిడెంట్లు, చిన్న గీత కూడా పడలేకుండా కాచిన దేవుడు. అప్పుడు నా గొప్ప అనుకున్నా, నా డ్రైవింగ్ భలే ఉందనుకునేటువంటి మురిసిపోయేటండి. కానీ ఇప్పుడు
తెలిసింది. ఆయన లేకపోతే మనము లేము. అది నా గొప్ప కాదు, ఆయన కార్యము. ఎందుకంటే నన్ను ఆయన వాడుకోవాలని నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. లేకపోతే ఆనాడే నేను మరణం అయిపోయింది. మా ఆవిడకి చాలా విషయాలు చెప్పలే. ఒక విషయం చెప్పాను. పుష్కరాలు జరిగాయి, గుర్తుందమ్మా? ఇక్కడ పుష్కరాలు జరిగినాయి, గుర్తుంది కదా? అప్పుడు ఇటు పగలు అటు నైట్, వారం రోజులు నిద్ర లేకుండా చేయగలరా డ్రైవరు? అలాంటి స్థితిలో, సోయి సూపు లేని స్థితిలోకి వెళ్ళిపోయా. నిద్ర వచ్చేస్తుంది. ఎంత మొంగడుగునా, ఏం చేసినా 10 సార్లు దిగిన హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు. ఇట్లా చేసినా నిద్ర ఆగట్లే. జూలూరుపాడు పెద్ద పుల్లలారి, దాన్ని గుద్దుకోవాలా నిద్రపోయి. గుద్దుకున్న టైంలో దేవుడు కళ్ళు తెరిపించాడు, తప్పించా. ఆ దడుపు మధ్యాహ్నం వచ్చి ఆగింది బండి. అప్పుడు చనిపోవాలి కదా అమ్మా, అప్పుడే నేను చనిపోవాలి. కానీ దేవుడు ఇవాళ నా ద్వారా మీతో మాట్లాడాలనే ఆనాడు నన్ను ఆ ప్రమాదం నుండి కాపాడు. అలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ఆనాడు నా డ్రైవింగే నేను గొప్ప అనుకున్నాను. మన గొప్ప ఏది ఉండదు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం నిమిషమైన బ్రతకలేము. ఆయన కృప లేకపోతే, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, అవునా కదా? ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. మనం పడక మించి లేచామంటే ఆయన కృప మన ఎడలో ఉన్నది కాబట్టి మనల్ని సజీవుల లెక్కలో ఉంచుకుని నడిపిస్తున్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గ్రహించండి, మాటల ప్రకారం నడవండి, దీవెనలు పొందండి. ఇది ఎందుకంటే దీవెన అనేది ఇక్కడతోనే ఆగేది కాదు. ఆ దీవెన మనల్ని పరలోకానికి చేర్చుడు కొరకే, అంతే తప్ప ఇంకోటి ఏదీ లేదు. ఈ మాటలు మీ హృదయాలు ఫలించి అభివృద్ధి పొందాలని మనసారా కోరుతూ ముగిస్తున్నాను.